ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరు మీ కుటుంబాలు మీ పరిస్థితులన్నీ కూడా దేవుని కృపను బట్టి బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలు వర్ధిల్చున్న ప్రకారముగా మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని, వర్ధిల్ల చేయాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతగా శ్రమ పడుతున్నారో అంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. అద్భుత కార్యములు చూడబోతున్నారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన వినపమును గురించి తప్పక ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అందువల్ల ఎంత మాత్రము దిగులు పడకండి. ప్రార్థన అద్భుతకరమైన విజయములు మనకి ఇవ్వబోతుంది. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. మనందరం ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 24వ వచనము. యెహోవా అతని చేతిని పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఆమేన్. నీవు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నవా? భయపడొద్దు. నీవు దేవుని చేతిని పట్టుకొని ఉంటే, నీవు దేవుని చేతిలో ఉంటే ఆయన నీవు పడిపోయినా కూడా నిన్ను లేవనెత్తుతాడు. తప్పక నీవు లేవనెత్తబడతావు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో పడిపోయి ఉన్నా, నేను పడిపోయాను, నన్ను లేవనెత్తేవారు లేరు అని కృంగిపోవద్దు. నిన్ను లేవనెత్తడానికి యేసయ్య ఉన్నారు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు పడిన చోటనే ఉండవు. తప్పక నువ్వు లేవనెత్తబడతావు. మీరు పడిన గుంటలలో నుండి నేను మిమ్మల్ని లేవనెత్తుతానని. అందువల్ల ఈరోజు ఒకవేళ నీవు అనారోగ్యంతో పడిపోయి ఉన్నావా? మానసికంగా కృంగిపోతూ ఉన్నావా? నమ్మిన వారి నేను మోసం చేసినప్పుడు అగాధంలో పడిపోయినట్లుగా ఎటు తోచక కృంగిపోతూ ఉన్నావా? ఆర్థిక బంధకాలను బట్టి పడిపోయిన స్థితిలో ఉన్నావా? లేక అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పాపంలో పడిపోయి ఇక గుంటలో నేను పడిపోయాను, ఇది భయంకరమైన ఊబి, ఈ ఊబిలో నేను పైకి లేవనెత్తబడలేకపోతున్నాను, ఎంత ప్రయత్నించినా శారీరకంగా నేను ఓడిపోతూనే ఉన్నాను, ఇక నాకు జయము రాదేమో అని కృంగిపోవద్దు. నీ చేతిని దేవుని చేతిలో పెడితే ఆయన నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు. నువ్వు పడిన చోటనే నీవు ఉండవు. నీవెక్కడ పడిపోయినా, నీ ఉద్యోగంలో పడిపోయినా, వ్యాపారంలో పడిపోయినా, కుటుంబ జీవితంలో పడిపోయినా, పిల్లల విషయంలో పడిపోయినట్లుగా ఉన్నా, భర్త విషయంలో లేక భార్య విషయంలో నేను ఇక పడిపోయాను, కూలిపోయాను, నా జీవితం అంతా అయిపోయింది, ఇక ఎవ్వరూ నా కుటుంబాన్ని నన్ను లేవనెత్తలేరని నీవు అనుకున్నా ఎంత మాత్రము కూడా దిగులు పడద్దు. పడిన చోటనే నీవు ఉండవు. పడిన చోట నుండి నేను లేవనెత్తడానికి సమర్థుడైన యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. సమర్థుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సమర్థుడైన దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నారు. నీవు పడిన చోటనే ఉండవు, నీవు లేవనెత్తబడతావని. నమ్మిన వారు మరి ఎంతమంది నమ్ముతున్నారో, నమ్ముట నీ వల్లనైతే నీవు తప్పక లేవనెత్తబడతావు. ఒకవేళ నీవు ఐహిక విచారాల చేత పడిపోయి ఉన్నావా, జారిపోతున్నావా, అయినా సరే భయపడొద్దు. దేవుడు నేను విడిపిస్తాడు. ఆయన చేయి పట్టుకో. అయ్యా నన్ను లేవనెత్తండి అని నువ్వు చేపట్టుకుంటే తప్పక ఆయన చేతిని నీకు అందిస్తాడు. నువ్వు పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. నువ్వు పడిపోతే నువ్వు పడిపోయిన చోటనే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిన్ను లేవనెత్తాలని ఈరోజు ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహించారు. పేతురు యేసుప్రభువారితో కూడా నీటిలో నడుస్తానని యేసుప్రభువారిని వెంబడిస్తూ యేసుప్రభువారి వెనుక అడుగులు వేస్తూ వెళ్తున్నాడు.
కొంతసేపు చాలా చక్కగా ఆయన వెనుక అడుగులు వేశాడు సముద్రం మీద. కొంతసేపు అయిన తర్వాత చుట్టూ అలలను చూచాడు, సముద్రాన్ని చూచాడు, గాలిని చూచాడు. అంత భయంకరమైన సముద్రాన్ని చూడగానే, గాలిని చూడగానే హృదయంలో భయం పుట్టింది, విచారం కలిగింది. అయ్యో అనుకున్నాడు. వెంటనే పడిపోవడం ప్రారంభించాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోతున్నాడు, మునిగిపోయాడు. అప్పుడు చేయి పైకెత్తి, అయ్యా నన్ను రక్షించండి, నన్ను లేవనెత్తండి అని వేడుకోగానే ప్రభు వెంటనే పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవనెత్తాడు. నీవు సముద్రాన్ని చూడొద్దు, అలలను చూడొద్దు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడొద్దు. కేవలము నా వైపు చూస్తున్నాడు, నా వెనుక నా అడుగులో అడుగు వేస్తున్నాడు. నన్నే చూడు, దేనిని చూడొద్దు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా అటువైపు చూడొద్దు, నా వైపు చూచి నడువని ప్రభు చెప్పి తిరిగి పేతురు నడిపించారు. ఆయన వెనుక నడుస్తూ ఉన్నప్పుడు పేతురు పడిపోలేదు, తిన్నగా వెళ్ళిపోయాడు, గమ్యాన్ని చేరుకున్నాడు. ఈరోజు అదే శక్తి కలిగిన ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులను చూడొద్దు. నీ పరిస్థితులు ఎంతో భయంకరమైనవే, నీవు నశించిపోవడానికి అనుకూలమైనవే, నువ్వు పడిపోవడానికి అనుకూలమైనవే. నీవు లేవనెత్తబడలేవు. నీవు లేవనెత్తబడ్డానికి నీకు పరిస్థితులు సరిపోవు, నీ ధనము సరిపోదు, నీ ఆరోగ్యం సరిపోదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు సరిపోవు. కృంగిన స్థితిలో నీవు ఉన్నావు. కానీ నా వైపు చూస్తున్నాడు, నా అడుగులో అడుగు వేస్తున్నాడు. ఇక్కడికి నడిపిస్తే అక్కడికి నడు, ఇటువైపు వెళితే అటు నడు. నా వెనుక కనుక నువ్వు నడిస్తే నువ్వు ఇక పడిపోవు. ఈరోజు నీ చేయి పట్టుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదరి, నీవే స్థితిలో పడిపోయినా, ఏ భయంకర పరిస్థితిలో కృంగిపోయినా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వే గుంటలో పడ్డావు అక్కడి నుంచి లేవనెత్తుతాడు. యోసేపును తాను పడిన గుంటల నుండి లేవనెత్తాడు. స్వంత వారి త్రోసివేశారు, అయినా సరే దేవుడు యోసేపును లేవనెత్తాడు. అదేవిధంగా నిన్ను కూడా లేవనెత్తుతాడు ఆయన. అందువల్ల నీవెక్కడ పడిపోయినాను అనుకుంటున్నావో, నీవు పడిన చోటనే దేవునికి మొరపెట్టు. నీ చేతులెత్తి, అయ్యా నా చేతిని పట్టుకోండి, ఇదిగో నా చేతిని నీకు అందిస్తున్నానని ఆయన చేతిని పట్టుకోండి. ఈ లోకంలో ఎవరి చేతిని పట్టుకున్నా వారు ఎప్పుడొకప్పుడు నేను విడిచిపెడతారు. నీతో కూడా నడుస్తున్న నా భర్త నేను విడిచిపెట్టొచ్చు, నీకు సహాయంగా ఉంటున్న నా భార్య నేను విడిచిపెట్టొచ్చు, నీతోనే ఉంటున్న నీ బిడ్డలు నేను విడిచిపెట్టొచ్చు, నీ బంధువులు విడిచిపెట్టొచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు. నీవు ఎవరినైతే ఆనుకున్నావో, ఎవరి మీద అయితే ఆధారపడ్డావో వారందరూ నేను విడిచిపెట్టి వెళ్ళినా భయపడొద్దు. దేవుడు నేను ఎప్పటికీ విడివడు, ఎడబాయడు. తల్లి మరిచినా, తండ్రి విడిచినా, అందరూ విడిచిన నేను విడువనని సెలవిచ్చాడైనా. విడువని ప్రభువుని కలిగి ఉన్నాం మనం. భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవెక్కడ పడిపోయావో ఆ గుంటలో నుండి ప్రభువుని మొరపెట్టు. ఈరోజు నీ చేయి పట్టుకోబోతున్నాడైనా. సృష్టికర్తని చేయి పట్టుకుంటే ఇక నీకు ఎవరు తోడు కావాలి, ఎవరి సహాయం కావాలి, ఎవరు నిన్ను లేవనెత్తాలి? అందరూ చేయి విడిచినప్పుడు దిగులు పడకు, కృంగిపోకు. దేవుని చేతిలో నీవున్నావు. ఆయన చేతిని మాత్రం విడిచిపెట్టొద్దు. ఆయన చేతిని పట్టుకుని నడు. ఆయన నిన్ను గమ్యానికి చేరుస్తాడు. ఈ లోకంలో ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తరువాత నిత్య రాజ్యానికి నిన్ను తీసుకువెళ్తాడాయన. అందువల్ల నేను ఇంతగా కూలిపోయాను, నా జీవితం ఇంతగా విచ్ఛిన్నమైపోయింది, ఇన్ని బంధకాలతో నేనున్నాను, ఇంత క్లిష్టమైన పరిస్థితులు నా ఎదుట ఉన్నాయి, నేను చదువులో పడిపోయాను, నా కుటుంబాన్ని కట్టుకోవడంలో పడిపోయాను, ఉద్యోగ విషయంలో పడిపోయాను, నాకు కలిగి ఉన్న ప్రతి దానిలో కూడా నేను తప్పిపోయాను, ఇక నాకు జీవితం లేదని అనుకోవద్దు. దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నమ్మిన వారందరూ కూడా ఒక్క నిమిషం మోకరిస్తే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ మాటలు వింటున్న మనందరం కూడా కలిసి సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, నీ జీవితాన్ని మార్చబోతుంది, నిన్ను కట్టబోతుంది, నిన్ను లేవనెత్తబోతుంది. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? తండ్రి నీకు వందనాలు. మీరు పడిపోయి ఉన్నారా? భయపడకండి, నన్ను లేవనెత్తను. మీరు లేవనెత్తబడకుండా ఉండరని సెలవిచ్చారయ్యా. ఈ లోకంలో ఎవరు చెప్పగలరు అనేటువంటి మాట. మీరు లేవనెత్తబడకుండా ఉండరని ఒకవేళ అనినా మమ్మల్ని లేవనెత్తడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ సాధ్యపరిచే సృష్టికర్త ఈరోజు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు, మమ్మల్ని లేవనెత్తుతానని వాగ్దానం చేశారు. ఈ మాటలు ఎంతమందిని బిడ్డలు విన్నారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో, వారు ఎక్కడ పడిపోయారో తండ్రి, ఏ విషయంలో జారిపోయారో,
ఏ విషయంలో లేవనెత్తబడలేని స్థితిలో ఉన్నారో, ఏ విషయంలో ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారో, నాకు ఫ్యూచర్ లేదనుకుంటున్నారో, నా భవిష్యత్ అంతా శూన్యంగా ఉంది, నా జీవితం చీకటి అయిపోయింది, నేను నమ్మిన వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా ఆరోగ్యం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా గృహంలో చీకటే ఉందని ఎంతమంది దిగులుతో దుఃఖంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నాను. పరిశుద్ధాత్మ చేతులకు అప్పగిస్తున్నాను. వారి జీవితాలను బాగు చేయడానికి, వారి జీవితాలను తిరిగి కట్టడానికి, వారి జీవితాలను తిరిగి లేవనెత్తబడ్డానికి. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తుతున్నారని, ప్రతి చేతిని పట్టుకుంటున్నారని నమ్ముతున్నానయ్యా. ఎంతమంది అయితే చేతిని నీకు అందిస్తున్నారో ప్రతి ఒక్క చేతిని పట్టుకోండి. నేను నిస్సహాయుడను, నేను ఓడిపోయిన వాడను, ఓడిపోయిన దానను, అందువల్ల నిస్సహాయంతో నా చేతులు దేవుని వైపు ఎత్తుతున్నాను, ఆయన చేతులకు నా చేతిని అందిస్తున్నానని ఎంతమంది అందిస్తున్నారో ప్రతి చేతిని మీరు పట్టుకోండి అయ్యా, విడిచిపెట్టకండి అయ్యా. వారి భయంకర పరిస్థితులను దాటిపోయేంత వరకు కూడా వారి చేయి పట్టుకొని ఉండండి. అది ఎంత కఠినమైన సమస్యను దాటించండి. పాపములు పడిపోయిన వారిని లేవనెత్తండి, వ్యసనాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి, అనారోగ్యంతో పడి ఉన్న వారిని లేవనెత్తండి. ఒకవేళ ఎవరైనా ఇంటెన్సివ్ కేర్లో హాస్పిటల్లో మంచంపై ఉంటే చేయి పట్టి లేవనెత్తండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. అప్పుల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి. ధన విషయంలో పోగొట్టుకున్న వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇక లాభం లేదు అని పడిపోయాను అనుకుంటున్న వారిని లేవనెత్తండి. ఇంత వయసు దాటిపోయింది, ఇక వివాహం కాదేమో అని పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి, అద్భుతం చేయండి. ఇన్ని సంవత్సరాలు దాటిపోయాయి, ఇక గర్భఫలం నాకు రాదేమో, నేను పడిపోయానని అనుకుంటున్న బిడ్డలందరినీ లేవనెత్తి ప్రతి గర్భమును తెరవండి. గర్భంతో ఉన్న బిడ్డలకు 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. వ్యవసాయంలో నష్టపోయిన అంటున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. వ్యాపారంలో పడిపోయిన నష్టపోయిన అనుకుంటున్న బిడ్డలందరినీ లేవనెత్తి, చదువులో వెనుకబడిపోయాను, నేను పడిపోయాను, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నాను, ఇక నాకు ఫ్యూచర్ అంధకారంగా కనబడుతుంది అనుకుంటున్న బిడ్డలందరినీ లేవనెత్తండి. ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతున్న బిడ్డలందరినీ తిరిగి లేవనెత్తి అద్భుతం జరిగించండి. స్వంత గృహాల కోసం ఎంతమంది కనిపెడుతున్నారో కృపతో అద్భుతం చేయండి. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి. ఉద్యోగుల సమస్యలతో సతమతమైపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మీ చేతిని పట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను పడిపోయిన అనుకుంటున్న మీరందరూ కూడా, మీరు నేలను పడినా తిరిగి లేవలేక ఉండరు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. దేవుని వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబోతుంది. దేవుడు నాతోటి మాట్లాడారు, ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి, వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ తప్పక షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు.